నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో సిఎంఎఫ్ ఫోన్ 1 ఏదైతే నథింగ్ వాళ్ళది సబ్ బ్రాండ్ నుంచి వచ్చే కొత్తగా ఫోన్ 1 ఏదైతే ఉందో అసలు ఈ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు నథింగ్ సిఎంఎఫ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకోవచ్చు సిఎంఎఫ్ బై నథింగ్. సో సిఎంఎఫ్ వాళ్ళది ఫోన్ 1 అనుకోవచ్చు, నథింగ్ వాళ్ళది సబ్ బ్రాండ్ వాళ్ళ వెబ్సైట్ నుంచి అమ్మడం. వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నా, ఏమనుకోకండి. ఇక్కడ నాకు రెండు యూనిక్నెస్ అయితే కనిపించింది. ఫస్ట్ది ఏంటంటే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో స్మార్ట్ ఫోన్ని 3Dలో చూసుకోవచ్చు, 3Dలో రొటేట్ చేసుకోవచ్చు. మీకు అవసరమైన కలర్స్లో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ రొటేట్ చేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ కలర్ ఆప్షన్స్ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఒకటి బ్లాక్, ఆరెంజ్, దాని తర్వాత బ్లూ, అండ్ దాని తర్వాత ఇది స్లైట్లీ గ్రీన్ కలర్ అనుకోవచ్చు. గ్రీన్ కలరే లైట్ లైమ్ గ్రీన్ అంటారు కదా, సో ఆ కలర్తో పాటు కూడా వస్తుంది. సో 3 కలర్ వేరియంట్లో వస్తుంది, 3Dలో చూసుకోవచ్చు. ఇదొక్కటి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే బ్యాక్ కేసెస్ ఏవైతున్నాయో అవి ఏమంటారు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, వేరే కలర్ వేరే కేసెస్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఆబ్వియస్గా ఆ కేసెస్కి మీరు సపరేట్గా పైసలు అయితే పెట్టాల్సి వస్తుంది. ఒక్కొక్కటి నాకు తెలిసిన కాడికి 1500 ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీనికి యాక్సెసరీస్ వస్తున్నాయి, లైక్ స్టాండ్ అవన్నీ కూడా చూపిస్తాను ఇప్పుడు. పర్లేదు, ఒక మంచి కాన్సెప్ట్ అనుకోవచ్చు. హైలైట్స్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ప్రాసెసర్ కూడా MediaTek Dimensity 7300 ప్రాసెసర్, 8GB RAM వేరియంట్ వస్తుంది, 6.6 ఇంచెస్ AMOLED డిస్ప్లే వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్, 2000 నెట్ పీక్ బ్రైట్నెస్, 50 మెగాపిక్సెల్ది సోనీ వాళ్ళది కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. చాలా మంచిగా అనిపించింది. 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వచ్చారు విత్ అల్ట్రా SDR అండ్ AI వివిడ్ మోడ్స్తో పాటు వచ్చారు. 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది అండ్ 30 ఛార్జర్. సో ఈజీగా మీకు ఫుల్ డే ఈజీగా వచ్చేస్తుంది. నథింగ్ OS 2.6 బేస్డ్ ఆన్ Android 14, 2GB దాకా మైక్రోSD కార్డ్ సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ అడాప్టివ్ డిజైన్ అనే యాక్సెస్ అన్న కానీ సో ఇది ఒకటి అన్నమాట. సో బ్యాక్ కేసెస్ చేంజ్ అవుతున్నాయి. ఏమంటారు ఈ కేసెస్ ఉన్నాయి కదా బ్యాక్ సైడ్ స్క్రూస్. సో ఈ స్క్రూస్లా మనం ఇక్కడ కవర్ లాంటివి పెట్టుకొని వాలెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ కింద పెద్ద నాబ్ లాంటిది ఉంది కదా, దీన్ని తీసేసి ఒక స్టాండ్ వస్తుంది యాడ్ ఆన్, లేకపోతే ఇట్లా ట్యాగ్ లాంటిది వస్తుంది. ఇక్కడ కింద చూసుకుంటే ఇక్కడ హైలైట్స్లా మెన్షన్ చేసారు కదా, ఈ యాక్సెసరీస్ అని వస్తున్నవి. అవి కూడా పైసలకే, ఫ్రీ ఏం కావు. సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. కవర్స్ అవన్నీ కూడా ఫ్రీగా రావు. సో బేస్ వేరియంట్ అయినా సరే సరిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. బేసిక్ వాటి అవన్నీ కూడా సరిపోతుంది, డీసెంట్గా ఉంది. అండ్ నేను నేను చెక్ చేసిన కాడికి అయితేనేమో గేమింగ్ కూడా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, కట్అవుట్ లుక్స్ అన్నీ కూడా బాగున్నాయి. కానీ ఏంటంటే ఇక్కడ ఇవి స్క్రూస్ మెటల్ స్క్రూస్ కదా, ఒక్కోసారి కరెక్ట్గా లేకపోతే ఎట్లా అది హ్యాండ్స్కి ఏమంటారు గ్రిప్, గేమింగ్ ఆడేటప్పుడు గ్రిప్ వచ్చేటప్పుడు అవి మధ్యలో రావచ్చు, లేకపోతే టచ్ కావచ్చు, ఇట్లా రఫ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి కర్వ్డ్ డిస్ప్లే కాదు కదా, కొంచెం షార్ప్గా అనిపిస్తుంది. సో అదొకటి కొంచెం డ్రాబ్యాక్ కనిపించి స్లైట్గా స్మూత్ చేసి బాగుండేది. ఎడ్జెస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఎడ్జెస్ మీకు షార్ప్గా కనిపిస్తున్నాయి, 3Dలో కూడా చూసుకోవచ్చు. అదొకటి డ్రాబ్యాక్ అనమాట. సరే అన్న, అంతా కూడా బాగుంది. ప్రైస్ ఎంత అంటే భయ్, సో ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో అయితే ఆర్డర్ లేదు. 15,999. సో సింపుల్ ఫ్లిప్కార్ట్ 16,000 రూపీస్ ఉంది. బేస్ వేరియంట్ 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్. అదే 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు అయితేనేమో 18,000కు వస్తుంది అనమాట. ఇక్కడ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, మీరు కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆఫర్స్ అవన్నీ కూడా అప్లై చేసి 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అవి అప్లై చేసుకుంటే మీకు ఇంకొంచెం తక్కువకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. ఈ స్మార్ట్ ఫోన్ బాగుంది, అంతా కూడా బాగుంది అని అంటే ఎస్బై బాగుంది. అండ్ ఎక్కువ డ్రాబ్యాక్స్ అయితే ఏం లేవు బై. ఏదైతే యూనిక్నెస్ ఉందో అదే ఈ స్మార్ట్ ఫోన్కి డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఒక దిక్కు నుంచి చూస్తే సపరేట్గా ట్రాన్స్పరెంట్ కేస్ ఏమైనా తీసుకుంటే, ఏమైనా కేసెస్ మీరు పెట్టుకుంటే మీకు ప్రాబ్లం ఏం రాదు. కానీ అదే నార్మల్గా పట్టుకుంటా అంటే ఇట్లా ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ స్క్రూస్ పెట్టుకునే అక్కడ మీకు టచ్ చేసే అవకాశం అవుతుంది. సో కంపల్సరీ ట్రాన్స్పరెంట్ కేస్ అయితే పెట్టుకోవచ్చు, ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. మీదన్నీ కూడా బాగున్నాయి, గ్యాజెట్స్ యాక్సెసరీస్ అన్నీ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మెయిన్ ఫీచర్స్ అయితే ఇక్కడ హైలైట్స్ మళ్ళీ ఒకసారి చూపించేస్తున్నా, బాగున్నాయి. మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ కేసెస్ అనమాట. ఇక్కడ ఈ కేసెస్ యాక్సెస్ ఏంటంటే
పైసలకు వస్తాయి. సో ఒక్కొక్కటి ఐ థింక్ 1500 రూపీస్ ఏమో ఉంది కేసులో మీకు స్క్రూ డ్రైవర్ ప్లస్ సిగ్నేచర్ పిన్ 2 in 1 తప్పితే బాక్స్లోనే వస్తుంది. అది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మళ్ళీ స్క్రూస్ ఎట్లా వేయాలని. మోస్ట్లీ ఏమంటారు కొత్తగా ఉంటుంది అంటారు కదా భయ్. సో కొత్తగా అనిపిస్తుంది. స్టార్టింగ్ 1 month 2 months దాకా మీరు దాన్ని ప్యానల్ చేంజ్ చేసేస్తే ఒకవేళ ఇట్లా పైసలు ఉండేటి తీసుకుంటే ప్యానల్ చేంజ్ చేసేసుకోవచ్చు. వీటితో కొంచెం ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది తప్పించి అదేం లేదు. సెకండ్, ఇది మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. బాక్స్లో ఛార్జర్ ఇస్తలేరు. అరే 20,000 లోపట కనీసం ఛార్జర్ అని ఏంటనైనా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఈ మధ్య కంపెనీస్ అన్నీ కూడా ఛార్జర్లు అయితే రిమూవ్ చేసేస్తున్నాయి. సో ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఆబ్వియస్గా వీళ్ళు ఛార్జర్స్ వచ్చేసరికి అయితే నాకు తెలిసిన కాడికి 700 నుంచి 900 1000 పెట్టుకొని పోయి సింపుల్ చెప్పాలంటే 1000 మధ్యలో వస్తుంది. సో ఇది పెద్ద డ్రాబ్యాక్స్ అనమాట భయ్. సో ఛార్జర్ ఇస్తలేరు, మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ వద్దు, వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఎస్బై ఉన్నాయి. రీసెంట్గా చూసుకుంటే మాత్రం మోటోరోలా G85 ఉంది, సేల్ అయిపోయింది, స్టాక్ కూడా అయిపోయింది ఇక్కడ. సో ఇది ఒక మంచి ఆల్టర్నేటివ్. అండ్ దాని తర్వాత IQ Z9X కూడా ఉంది, హైయర్ ర్యామ్ వేరియంట్ చేంజెస్ చేసుకోవచ్చు ఇదే ప్రైస్ కేటగిరీలో. తర్వాత రియల్మీ P1 5G కూడా ఉంది ఈ ప్రైస్ కేటగిరీలోనే. మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫైనల్గా రెడ్మీ 13 5G కూడా ఉంది కాంపిటీషన్లో, కొంచెం దగ్గర పోటీ అయితే ఇస్తుంది అనమాట. ఈ స్మార్ట్ ఫోన్స్లో మీరు ఏమైనా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు, లేకపోతే కంపారిజన్ చేసుకొని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నా ఒపీనియన్ విన్నారు. నేనైతే పర్లేదు డీసెంట్ ఉంది. ఒకవేళ ఇట్లా మీరు కొనుక్కోవాలంటే మీరు కొనుక్కోవచ్చు. నేనైతే ఒకటే రికమెండ్ చేస్తాను, తీసుకుంటే ఇట్లా కంపల్సరీ కేస్ అయితే తీసుకోండి. ఎందుకంటే షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి, లేకపోతే ఆ స్క్రూస్ మెటల్ కదా, సో అది హ్యాండ్స్కి ఇట్లా టచ్ అయ్యే అవకాశం ఉంది. సో కొంచెం గుచ్చుకునే అవకాశం జర షార్ప్ ఎడ్జెస్ ఉండడం వల్ల. సో పౌచ్ అయితే తీసుకోమని అయితే అడ్వైజ్ అయితే చేస్తాను. ఆఫర్స్ అప్లై చేసుకొని పర్చేస్ చేసుకోమని అయితే అడ్వైజ్ అయితే చేస్తాను. అంతే. వీడియో నచ్చి మంచిగా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.